హలో అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను దేవి ప్రశాంత్ కున్నా. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఆల్రెడీ వారాహి నవరాత్రులు అయిపోయాయి. సో ఆ నవరాత్రులు నేను ఎలా చేసుకున్నాను, చాలా సింపుల్గా బేసిక్ పూజతో చేసుకున్నాను. అది కూడా నేను ఫస్ట్ టైం చేస్తున్నాను అనమాట. యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ చేద్దాం అనుకున్నాను. ఏవేవో చేయకూడదు, ఏదో మూడం అది ఇది అన్నారనమాట. సో ఎక్కువ చూసి యూట్యూబ్లోని ఇన్స్టాలో చూసి ఇంకా కన్ఫ్యూజ్ అయిపోయి మొత్తానికి చేయడం మానేశాను అనమాట. ఎందుకు డౌట్తో చేయడం అనేసి. ఈసారి అలా కాకుండా నేను ఒకరినే ఫాలో అయ్యాను. నండూరి శ్రీనివాసరావు గారి యూట్యూబ్ ఛానల్ ఫాలో అయ్యాను. సో వాళ్ళు చెప్పినట్టుగానే ఈసారి నేను పూజ చేసుకున్నాను. ఇది నవరాత్రులు స్టార్టింగ్ డే. సో మార్నింగే లేచి ఫ్రెష్ అయిపోయి మొత్తం పూజకు కావాల్సిన సామాన్లన్నీ క్లీన్ చేసి ఒక పక్క నైవేద్యం పెట్టి ఇంకా గడపకి ముగ్గులేయడం అవన్నీ చేస్తున్నాను. ఈ అమ్మవారి పూజ ఏంటంటే మనకి చీకటి ఉన్నప్పుడు చేయాలని చెప్పారు. అయితే మార్నింగ్ 6 లోపల, లేదంటే ఈవినింగ్ అయితే ఆఫ్టర్ 7 తర్వాత అని చెప్పేసి. సో మార్నింగ్ చేశాను అనమాట. ఫస్ట్ డే మార్నింగ్ కూడా చేశాను. 6:30 లోపల అయిపోయిందనమాట పూజ. షోడశోపచార పూజ చేశాను మార్నింగే ఫస్ట్ డే. నేను ఇంకా ఫొటోస్ అవి ఏం తీసుకోలేదు, చిన్న ఐడియాలే తీసుకున్నాను. అది కూడా చిన్నది, బొటన్ వేల్ సైజ్ అంతే. అలా ఉంటేనే మంచిది అని చెప్పారనమాట. సో అందుకే అంతే తీసుకున్నాను. పెద్దవి తీసుకొని మళ్ళీ అవి పూజ గదిలో పెట్టుకొని పూజ చేయలేకపోతే మళ్ళీ ప్రాబ్లం కదా, ఇంకెందుకని చెప్పేసి చిన్నదే తీసుకున్నాను అనమాట. సో దట్ నవరాత్రులు అయిపోయిన తర్వాత మళ్ళీ లోపల పెట్టేసి మళ్ళీ కావాలనుకున్నప్పుడు తీసుకోవచ్చు. ఇలా చిన్నగా ఉండడం వల్ల మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు పెట్టి పూజ చేసుకొని మళ్ళీ పక్కన పెట్టేసుకోవచ్చు. అలా ప్రాబ్లం లేదన్నారు. అందుకే చాలా చిన్నది తీసుకున్నాను. ఫస్ట్ డే మార్నింగే అభిషేకం చేసేసి అమ్మవారిని పెట్టేశాను. ఇంకా 9 days అయ్యేంత వరకు అమ్మవారిని కదపలేదు. మొత్తం చుట్టూ వాడిపోయిన పువ్వులు తీసి మళ్ళీ అలంకరణ చేయడమే. నేను లాస్ట్ ఇయర్ కాకుండా బిఫోర్ ఇయర్ ఏంటంటే 7 శనివారాల వ్రతం కోసం యూట్యూబ్లో వీడియోస్ ఎక్స్ప్లోర్ చేస్తూ నండూరి శ్రీనివాసరావు గారి వీడియోస్ దగ్గర ఆగానమాట. సో అప్పుడే తెలిసింది, ఇలాగా అతని వీడియోస్ చూస్తూ ఉంటే ఇలా వారాహి అమ్మవారి వీడియోస్ కూడా వచ్చాయన్నమాట. సో లాస్ట్ ఇయర్ చేద్దాం అనుకున్నాను, కానీ ఇలాగే యూట్యూబ్లో ఇంకో వీడియోస్, ఇన్స్టాలో బాగా అవే చూడడం, ఎక్కువ అనుమానాలు పెట్టేసుకోవడం వల్ల చేయలేదు. అలాగే నేను 7 శనివారాల వ్రతం వీడియోస్ చూస్తున్నప్పుడు అలాగే ఇంకొకరు యూట్యూబ్ వీడియోస్ కూడా చూశాను అనమాట. అది యాంకర్ సంతోషి వ్లాగ్స్ అని ఉంటుంది యూట్యూబ్లో. అది చూడడం వల్ల సో వీళ్ళిద్దరికీ నేను ఎక్కువ కనెక్ట్ అయ్యాను. వీళ్ళిద్దరూ చెప్పినవి నాకు ఫాలో అవ్వడం మంచిగా అనిపించింది అనమాట. సో ఈ ఇయర్ వీళ్ళిద్దరు చెప్పినవి మాత్రమే నేను తీసుకొని పూజ చేసుకున్నాను. పూజ ఎందుకు స్టార్ట్ చేశానని చెప్తూ అలా వీడియో వెళ్ళిపోతుంది. మీరు అక్కడ గోరింటాకు పెట్టుకునే క్లిప్స్ కూడా చూశారు. సో ఆషాఢం స్టార్ట్ అయిపోయింది కదా, ఎలాగ నవరాత్రులు. సో అత్తయ్య ఆల్రెడీ గోరింటాకు ఒక 2 days ముందే ఏరేసి పెట్టారు. ఆ రోజు మార్నింగే రుబ్బేశాను అనమాట పూజ అయిపోయిన తర్వాత. సో వంటది అన్నీ పిల్లల్ని స్కూల్కి అది పంపించేసిన తర్వాత నేను పెట్టుకున్నాను. ముందు కాళ్ళకి చేతికి పెట్టేసుకొని అది ఆరిన తర్వాత కొంచెం కుడి చేతికి మా ఆయన చేత పెట్టించుకున్నాను. అసలు వారాహి అమ్మ పూజ ఎలా స్టార్ట్ అయింది, అసలు నేను వీళ్ళిద్దరినీ ఎందుకు ఫాలో అవుతున్నానంటే, వీళ్ళు డెకరేషన్స్, రిటర్న్ గిఫ్ట్స్, పూజా సెట్స్ ఇలాంటివి కాకుండా రియల్గా పూజ అనేది ఎందుకు చేయాలి, అసలు అమ్మవారు ఎలా వచ్చారు, స్వామివారు ఎలా వచ్చారు, ఆ పూజ చేస్తే ఫలితం ఏంటి, దాని వెనుకున్న హిస్టరీ ఏంటి, అవన్నీ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారు. పూజ ఎంతవరకు చేయాలో అంతవరకు చెప్తారు. దానికి పాటించవలసిన కొన్ని నియమాలు చెప్తారనమాట. సో అది నాకు బాగా నచ్చింది. సో అందుకే వాళ్ళని నేను ఫాలో అవుతున్నాను. ఇప్పుడు ప్రజెంట్ స్క్రీన్ మీద చూస్తున్నది 6th డే పూజ అనమాట. సో నేను ఎక్కువ హడావడిగా నైవేద్యాలు అవి చేయాలి అలా ఏం పెట్టుకోలేదు. చాలా సింపుల్గా నిత్య పూజలా చేసుకోవాలనుకున్నాను, అలాగే చేసుకున్నాను. బేసిక్ నైవేద్యం అనమాట. దుంపలు, తర్వాత ఫ్రూట్స్ పెట్టాను అంతే. ఆషాఢంలో నవరాత్రులు ఉంటాయని లాస్ట్ 2 years వరకు తెలీదు. అందులోనే ఈసారి నవరాత్రుల్లో నా బర్త్డే కూడా వచ్చింది. ఈరోజు నా బర్త్డే రోజు మార్నింగ్
సింపుల్గా పూజ చేసేసుకొని వారాహి అమ్మ గుడికి వెళ్దాం అనుకున్నాం. యాక్చువల్లీ ఇన్స్టాలో రీల్స్ చూశాను అనమాట. ఇక్కడ సింహాచలం దగ్గరే వారాహి అమ్మ టెంపుల్ ఉందని చెప్పేసి మా వారికి చూపిస్తే నాకు తెలుసు వెళ్దాము అని చెప్పారు. నవరాత్రుల్లో కూడా కొంచెం ఇంపార్టెంట్ డేస్ ఉంటాయి కదా, సో అలా సండే ఇంపార్టెంట్ డే అనమాట, అమ్మవారికి ఇష్టమైన తిథి అంట. సో ఆ రోజైతే రష్గా ఉంటుంది అని చెప్పేసి నేను నా బర్త్డే ట్యూస్డే వచ్చింది. సో ట్యూస్డే కొంచెం రష్గా ఏముండదు, ఖాళీగానే ఉంటుంది ఏమో అని చెప్పేసి వస్తే ఆ రోజు కూడా చాలా రష్గా ఉంది. బట్ దర్శనం అయితే తొందరగానే అయిపోయింది. బయలుదేరడమే లేటు, అందులోనూ రీల్స్లో టైమింగ్స్ ఏమో 12 వరకే ఓపెన్లో ఉంటుందని మెన్షన్ చేశారు. సో ఇంకా అక్కడికి వెళ్ళాక అడ్రస్ వెతుక్కోవాలేమో, ఏ ఇరకల్లో సందుల్లో ఉంటుందో అని చెప్పేసి అనుకుంటే బట్ రోడ్డు మీదే ఉందన్నమాట. రీల్స్లో చూపించారనమాట, అక్కడ పసుపు ఉంటుంది బయట, పసుపు రాసుకొని వెళ్ళాలి గుడి లోపలికి అని చెప్పేసి. సో నేను కూడా రాసుకున్నాను. ఇంకా నా దగ్గర ఆల్రెడీ శారీ ఉందనమాట, ఎలాగో గుడికి వస్తున్నాను కదా అని చెప్పేసి అమ్మవారికి చీర గాజులు అన్నీ తీసుకెళ్ళి సమర్పించాను. నా బర్త్డే రోజు అమ్మవారి దర్శనం చాలా బాగా జరిగింది. ఇంకా నైట్ పూజ అనమాట ఇది. సో ఇంకా పూజ అయిపోయిన తర్వాత మా వాడు ఇక్కడ వచ్చి మొక్కేస్తున్నాడు. యాక్చువల్గా అయితే కాకినాడ వెళ్దాం అనుకున్నాం, అక్కడైతే గుడి తెలుసు ఆల్రెడీ వెళ్ళాం కాబట్టి. కానీ రష్గా ఉంటుందేమో, నవరాత్రులు కదా అక్కడ, అది ఫేమస్ ప్లేస్. అందులోనూ మా చిన్నోడికి స్కూల్ టైమింగ్స్ అవి సెట్ కావు, మళ్ళీ తీసుకురావడానికి అది ఎవరు ఉండరు అని చెప్పేసి ఇంకా అక్కడ స్కిప్ చేసేసామన్నమాట. ఇంకా వేరే దగ్గర ఎక్కడుంది అని చూస్తుంటే రీల్స్లో అది కనిపించింది. సో ఇక్కడ కూడా అమ్మవారి దర్శనం బాగా జరిగింది. ఇది లాస్ట్ డే అనమాట. సో లాస్ట్ డే దుంపలు ఫ్రూట్స్ కాకుండా కొంచెం నైవేద్యం కూడా చేసి పెట్టాను. చాలా మంచిగా 9 days బాగా ఏ ఆటంకం లేకుండా పూజ అయితే బాగా చేసుకోగలిగాను. యాక్చువల్గా అయితే ఈ ఇయర్ కూడా చేయలేనేమో అనుకున్నా. పూజ స్టార్ట్ చేసిన సెకండ్ డేకే నా హెల్త్ అంతా ఖరాబ్ అయిపోయింది. మొత్తం జలుబు, దగ్గు, వాయిస్ అయితే అస్సలు రాలేదు, ఫీవర్ కూడా. ఇంకా చేయలేనేమో అనుకున్నాను, కానీ ఎలాగో ఓపిక తెచ్చుకొని పూజ అయితే 9 రోజులు బాగా చేసుకోగలిగాను. సో ఇలా సింపుల్గా చేసుకున్నాను అనమాట నవరాత్రుల పూజ. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.